ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో 7వ రోజు కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ గుహను గుర్తించాయి భద్రతా బలగాలు. అయితే పదుల సంఖ్యలో సొరంగాలున్నట్లు స్థానిక ఆదివాసీలు చెప్తున్నారు. వాటిలో 1000 మంది ఉండేలా లోపల ఆహారం, నీటి వసతితో ఏర్పాట్లున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, రేవంత్ రెడ్డి జానారెడ్డితో చర్చలు ముగిశాయా? మరి ముఖ్యంగా 2005లో శాంతి చర్చలపై ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దానికి జానారెడ్డి చెప్పిన సమాధానం ఏంటి? ఇప్పుడు అది ఎలా ఉపయోగపడబోతోంది? ఆపరేషన్ కగార్పై చాలా కీలకమైన సమావేశం అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే దీనిపైన ఇదివరకు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారో, యూపీఏ 1లో ఉన్నారో, యూపీఏ 2లో ఉన్నారో వారందరిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. దీనికి సంబంధించి గతంలో జరిగిన పీస్ మీటింగ్స్కి సంబంధించిన మినిట్స్ని కూడా పరిశీలిస్తున్నారు. అప్పుడు ఎలాంటి సమావేశాలు జరిగాయి, ఎలాంటి చర్చలు జరిగాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు 2005లో అనేది అయితే జానారెడ్డి, అప్పుడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. నిన్న శాంతి కమిటీ నేతలందరూ కూడా, శాంతి పరిరక్షణ కమిటీ నేతలందరూ కూడా సీఎంతో భేటీ అయిన నేపథ్యంలో ఇదే చెప్పారు. సీఎం కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నక్సలిజం సమస్యను శాంతి భద్రతల అంశంగా ప్రభుత్వం చూడట్లేదు, సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది. దీనికి ఆపరేషన్ కగార్ పేరుతో నిర్బంధాన్ని, అట్లాగే ఆపరేషన్ కగార్ పేరుతో ఈ దాడులు చేయడాన్ని అయితే మేము తప్పుపడుతున్నామని చెప్పారు. సో దీనిలో భాగంగానే నిన్న బీఆర్ఎస్ ఒక ప్రకటన చేసింది, సభలో ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పింది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపైన చర్చిస్తుంది. అప్పుడు యూపీఏ 1లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చర్చలు జరిపినప్పుడు మావోయిస్టులతో జానారెడ్డి అట్లాగే కె కేశవరావు చాలా ప్రముఖ పాత్ర వహించారు. సో వారికి సంబంధించి, ఆ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు జరిగాయనేది అయితే ఇప్పుడు సీఎం తెలుసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కు రావాల్సి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి? కగార్ పేరుతో 10,000 మంది భద్రతా బలగాలతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, దీన్ని ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. కగార్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అంశాలను పూర్తి స్థాయిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. సో మొత్తానికైతే మరికొద్దిసేపట్లో చర్చలు అయితే ముగియనున్నాయి. కేశవరావు కానీ జానారెడ్డి కానీ మాట్లాడే అవకాశం అయితే జానారెడ్డి ఇంటి దగ్గర కనిపిస్తుంది. ఎస్ ప్రభాకర్.